సారీ ఫర్ ఇంటరప్షన్. ఇక్కడ ఇలా అడగొచ్చో లేదో తెలీదు. ఒక బాగా డబ్బున్న అబ్బాయి ఒక పేద అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని కోల్పోతే వాడు కంప్లీట్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఈ కాన్సెప్ట్‌లో ఏమంటారు సార్? ఈ కాన్సెప్ట్‌లో అక్కడ కూడా చూడండి. అంటే ఈ అమ్మాయిని కలిసిన తర్వాతే తనకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ఇక్కడ కూడా చూడండి. అంటే అల్టిమేట్లీ ఆ వ్యక్తికి సంతోషం అనేది, ప్రేమ అనేది ఇక్కడే దొరుకుతుంది. ఓకే. దీని ఇంపాక్ట్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మీకు ఆ పర్టికులర్ బిలీఫ్ సిస్టమ్స్ మీకు ఎలా ఉంటాయంటే, ఓహో సక్సెస్ఫుల్ పర్సన్ అందరికీ మనసులు ఉండవు, రిచ్ పీపుల్ అందరూ కూడా కోల్డ్ బ్లడెడ్, వాళ్ళకి ఇమోషన్స్ ఉండవు, వాళ్ళకి రిలేషన్షిప్ మీద వాల్యూ ఉండదు, వాళ్ళంతా ట్రాన్సాక్షనల్ పీపుల్, మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది ఇంజెక్షన్ మన తరతరాలుగా ఇది కావాలని చేస్తున్నటువంటి విషయం కాదండి. ఏదైతే సొసైటీతో కనెక్ట్ అవుతాదో. ఓ అంటే జనాల మైండ్ సెట్ని మాత్రమే మూవీగా తీస్తున్నారంటారు. మీరు మూవీలో ఎంటర్టైన్ ఎందుకు అవుతున్నారు? మూవీలో ఉండేటటువంటి ఏ క్యారెక్టర్తో మీరు కనెక్ట్ అవుతారో తెలుసుకొని, అది స్క్రిప్టెడ్ కాబట్టి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ ఎందుకు చూపిస్తున్నారు? మీరు సహజ జీవితంలో నార్మల్ లైఫ్లో ఏ ఇమోషన్స్ని అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారో అక్కడ మీ హీరో అదే ఇమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అది మీరే చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి మీరు ఎక్సైటెడ్ అయిపోయి మీరు ఎంటర్టైన్ అవుతూ మీరు చాలా ఎంతోజియాస్టిక్గా చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు.